ఎపిసోడ్ మొత్తం లవ్ స్టోరీయే జరిగింది. అది ట్రయాంగిలో రెక్టాంగిలో ఏ యాంగిల్ లవ్ స్టోరీ అర్థం కాలేదు. కానీ ఎపిసోడ్ మొత్తం తిప్పి 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 ఆ లవ్ స్టోరీనే కంటిన్యూ చేశాడు. ఎక్కడో క్లైమాక్స్లో ఒక ఫైట్ పెడతారంటారు కదా, అలా ఎక్కడో క్లైమాక్స్లో ఒక టాస్క్ అయితే పెట్టాడనమాట. ఎపిసోడ్ మొత్తం ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీయే జరిగింది. టెనెంట్స్కి టిఫిన్ ఇడ్లీ పంపించాడు బిగ్ బాస్. రీతుకి ఇది నచ్చగా ఓనర్స్ పులిహార చేసుకోవడంతో ఆ పులిహార్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలని చెప్పి ఆ పులిహార కోసం పవన్ కళ్యాణ్తో పులిహార కలిపింది రీతు. పవన్ కళ్యాణ్ని నవ్వించడం కోసం పులిహార కలుపుతానే ఉంది రీతు. అండ్ రీతు కలిపిన పులిహార నచ్చి కళ్యాణ్ అయితే రీతుకి పులిహార ఇచ్చాడు. ఈ పులిహార కోసం రీతు డీమన్ పవన్కి చెప్తూ డీమన్ పవన్కి అయితే టిఫిన్ తినిపించింది. మళ్ళీ ఇక్కడో లవ్ స్టోరీ జరిగిందనమాట. డీమన్ పవన్కి తినిపించానని చెప్పి తనకి ఈ విషయాలన్నీ చెప్పానని చెప్పి పవన్ కళ్యాణ్కి మళ్ళీ రీతు చెప్పిందనమాట. అసలు రీతు పవన్ని ఇష్టపడుతుందా లేదంటే కళ్యాణ్ని ఇష్టపడుతుందా, కళ్యాణ్ రీతుని ఇష్టపడుతున్నాడా, డీమన్ పవన్ రీతుని ఇష్టపడుతున్నాడా, నాకైతే అసలు ఏమీ అర్థం కాల. మొత్తానికి ఒకటైతే అర్థమైంది, ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని మాత్రం అర్థమైంది. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీని చూసి నాకు బిగ్ బాస్ సీజన్ 4లో అభిజిత్, మోనల్, అఖిల్ ఇలా ముగ్గురు లవ్ స్టోరీ అయితే గుర్తొచ్చిందనమాట. ఈ లవ్ స్టోరీ పక్కన పెడితే ఇంకొక లవ్ స్టోరీ స్టార్ట్ అయిందనమాట. కళ్యాణ్కి తనూజకి లవ్ స్టోరీ స్టార్ట్ అయినట్టు అనిపించింది. వీళ్ళిద్దరు ఏదో పులిహార కలుపుకుంటుంటే మధ్యలో రీతు వచ్చి అక్కడే కూర్చుందనమాట. రీతును అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి కళ్యాణ్ అయితే సరదాగా అన్నాడు. ఆ విషయం కోసం రీతు అయితే చాలా ఫీల్ అయిపోయింది. కళ్యాణ్ మీద అలగడం జరిగింది. కళ్యాణ్ రీతును బతుకులాడుతూ పవన్ చూసి పవన్ అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అసలు ఇదేం స్టోరీయో నాకైతే అస్సలు అర్థం కాలేదు. అండ్ మళ్ళీ డీమన్ పవన్ బ్లూ కలర్ టీ షర్ట్ వేసుకున్నాను నీకోసం, నువ్వు అసలు నన్ను గమనించను కూడా గమనించలేదని చెప్తే పవన్ అన్న మాటలకి రీతు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి వీళ్ళిద్దరు చూపులతో మళ్ళీ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది. కాసేపు అయ్యాక రీతు ఏంటో పవన్ మీద అలిగిందనమాట. ఎందుకు అలిగిందో నాకైతే అర్థం కాలేదు. కానీ పవన్ తన కోసం ఊగ బతుకులాడుతూ ఎందుకు మాట్లాడట్లేదు ఏంటని చెప్పి చాలా సూపు బతుకులాడాడు. అండ్ సంజన అయితే డీమన్ పవన్ మీద అనుమానం వచ్చి ఏమైనా లవ్ స్టోరీ ఏమైనా జరుగుతుందని చెప్పి అనుమానించింది. సంజన ఇచ్చిన చాక్లెట్ డీమన్ పవన్ రీతుకి ఇచ్చి వాళ్ళిద్దరు షేర్ చేసుకుని తిన్నారు. అసలు ఇవాళ మొత్తం ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీయే జరిగింది. ఎట్టకేలకు హరీష్ అయితే నవ్వుతూ ఒక ఆమ్లెట్ అయితే తిన్నాడు. తన ఆమ్లెట్ని తనూజకి షేర్ చేసుకోవడం మాత్రం భలే అనిపించింది అబ్బా. అండ్ తనూజ కూడా హరీష్తో చక్కగా మాట్లాడినట్టు అనిపించింది. అండ్ వీళ్ళిద్దరు కాన్వర్జేషన్ కూడా చాలా బాగుంది. అండ్ లాస్ట్లో ఎట్టకేలకు బిగ్ బాస్ అయితే కెప్టెన్సీ సంబంధించిన ఒక టాస్క్ అయితే పెట్టాడు. ఓనర్స్కి టెనెంట్స్కి వీళ్ళిద్దరికి టైంకి సంబంధించిన టాస్క్ పెట్టాడు. సమయానుసారం ఈ రెండు టీమ్స్కి కొన్ని టాస్క్లు అయితే ఇస్తానన్నాడు. ఫస్ట్ టాస్క్ కాలచక్రానికి సంబంధించిన టాస్క్. ఈ కాలచక్రానికి సంబంధించిన టాస్క్లో తనూజ అండ్ ప్రియ సంచాలకుగా వ్యవహరించారు. టెనెంట్స్ నుంచి అయితే సుమన్ చాలా బాగా ఆడాడు టాస్క్. ఆఖరి వరకు సుమన్ ఒక్కడే టెనెంట్స్లో ఉన్నాడు. చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాడు ఈ టాస్క్లో. అండ్ సుమన్ని బయటకు నెట్టే ప్రయత్నంలో కళ్యాణ్ చక్రాన్ని 2 చేతులతో పట్టుకున్నాడు. ఇక్కడైతే చీట్ చేశాడు అనిపించింది కళ్యాణ్. ఈ విషయాన్ని గమనించిన సంచాలక్ తనూజ కళ్యాణ్కి చెప్పగా కళ్యాణ్ మాత్రం అబద్ధమాడి నేను పట్టుకోలేదని చెప్పి చీట్ చేసి టాస్క్ని అయితే కంటిన్యూ చేశాడు. ఈ టాస్క్లో అయితే ఓనర్సే విన్ అయ్యారు. ఈ టాస్క్లో కళ్యాణ్ చీట్ చేశాడు అనిపించింది. ఇలా చీట్ చేసి ఆడడం అయితే కరెక్ట్ కాదనిపించింది. పవన్, రీతు, కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు ట్రయాంగిల్ లవ్ స్టోరీ మీద అండ్ కళ్యాణ్ చీటింగ్ చేసి ఆడిన విధానం మీద మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.